హలో శ్రవణ్. హాయ్ వరుణ్. ఈసారి మూవీస్ చాలానే రిలీజ్ అయినాయి క్రిస్మస్కి. ఛాంపియన్ ఒకటి, ఈషా ఒకటి, వృషభ ఒకటి, మెయిన్ శంబాలా ఒకటి, చాలా క్రేజ్. దండోరా కూడా ఒకటి. పతంగ్ మీద క్రేజ్ ఎవరికి అంచనాలు అయితే లేవు, మరి నాకైతే తెలీదు. సో అది అసలు వచ్చినట్టు కూడా చాలా మంది తెలీదు. సో అది లైట్ అది. సో వృషభ కూడా చాలా మందికి తెలీదు. ప్లస్ మన నార్త్ ఆడియన్స్ మాత్రమే సినిమా నచ్చుతుంది. మన సౌత్ ఇండియాలో అయితే ఎవరికి చూడట్లేదు దానికి అసలు. నార్త్ ఆడియన్స్ ఇది మలయాళం సినిమా. నార్త్లో ఎక్కడ నడుస్తుందో మన దగ్గర అసలు దానికి అసలు ఆక్యుపెన్సీ కూడా లేదు. 20% ఆక్యుపెన్సీ కూడా లేదు దానికి. సో అది లైట్. నువ్వేం సినిమాలు చూసావు? నేను ఛాంపియన్ చూసిన. ఛాంపియన్ అయితే డిసప్పాయింట్ చేసింది. ఏదైతే రోషన్ యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది, బట్ డైరెక్టర్ అనేది ఆ పీరియడ్ డ్రాప్లో తీసిన మూవీ వర్కౌట్ అవ్వలేదు. సో అది యావరేజ్ కింద వెళ్ళిపోయింది. నేనైతే ఈషా చూసిన. ఓకే. శంబాలా చూసిన. శంబాలా నేను కూడా చూసిన. శంబాలా హిట్ కొట్టేసిండు. చాలా సంవత్సరాల ఖాదీ హిట్ కొట్టేశాడు. సూపర్ కాన్సెప్ట్, మైథాలజీ. ఓకే. నీకెలా ఉంది శంబాలా? నాకు ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ అనిపించింది. ఓకే. కానీ సినిమా నేను ట్రైలర్లో చూసింది వేరు, సినిమా లోపలికి వెళ్ళినాక వేరు. ఓకే. అది ఎందుకు ల్యాగ్ అనిపించిందో తెలియదు, కానీ నాకు కొత్త సినిమా చూస్తున్నంతసేపు నాకు చాలా బాగా నచ్చింది సినిమా అయితే. ఇక సెకండ్ హాఫ్లో అయితే అసలు ఫాస్ట్గా వెళ్ళిపోయింది సినిమా. చాలా చాలా బాగుంది. ఫైనల్గా అయితే శంబాలా సూపర్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది. నేనైతే షాక్ అయిపోయినా. చాలా చాలా బాగుంది. నేను ట్రైలర్లో చూసి మనం కూడా రివ్యూ ఇచ్చినాం కదా, కామన్ లాగా అన్ని సినిమాల్లాగా మళ్ళీ శివుడిని పెట్టుకున్నారు లేదా మైథాలజీ యాడ్ చేస్తున్నారని మనం కూడా అనుకున్నాం. బట్ ఇందులో యాడ్ చేసిన విధంగా వేరేలాగా ఉంది. మనం సినిమా లోపలికి వెళ్ళినాక రీజన్ వేరే ఉంది. సో చాలా సర్ప్రైజ్ చేసింది మూవీ అయితే. ఎక్సలెంట్. నాకు తెలిసి ఇంకొంచెం వీళ్ళకి బడ్జెట్ యాడ్ అయ్యి ఉన్న, వీళ్ళు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం పెంచిన అంటే ఇప్పటికే బ్లాక్ బస్టర్ సినిమా అంతే. సో చాలా మంది రివ్యూయర్స్ ఎందుకు ఫేక్ ప్రొపగండా చేస్తున్నారు? చాలా ఇప్పుడు మన అఖండ మీద చేశారు, శంబాలా మీద కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి వీళ్ళు పెద్ద రివ్యూయర్స్ అని టాక్ పెట్టుకొని ఎందుకు సినిమాలని, అంటే వాళ్ళకి నచ్చకపోతే ఇంకా సినిమా బాగాలేనట్టేనా? మన ఏంటంటే డబ్బులు తీసుకొని పిఆర్పి వాళ్ళు ఉన్నారు కదా, సో జరిగినంత ఇదే వస్తున్నారు. సో మంచి సినిమాని ఆడనివ్వకుండా ఏదో ఫేక్ రివ్యూస్ ఇచ్చుకుంటా ఒక మంచి సినిమాని వీళ్ళు మిస్ చేస్తున్నారు. వాళ్ళ కలెక్షన్స్ రాకుండా అడ్డుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈవెన్ అఖండ బాగాలేదని చెప్పినారు, అది వెళ్ళిపోతూనే ఉంది సినిమా. ఇప్పటికి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా చూస్తున్నారు. ఇంకా తర్వాత ఇప్పుడు శంబాలా మీద కూడా అదే టాక్ నడిపిస్తున్నారు. ఎందుకు మరి నాకు అర్థం కాదు. నాకు వీళ్ళు ఏమనంటే అసలు ట్రైలర్లోనే చెప్పేస్తారు సినిమా బాగుంది బాగాలేదు అది. మరి అయినా చెప్తారు మళ్ళీ వెళ్తారు. మరి ఎందుకు వెళ్తారో నాకైతే అర్థం కాదు. తయారైపోయారు మొత్తం. మొన్న పెద్ద సినిమా గురించి కూడా వాడికి ఏదో కథ తెలుసు అంట, దాని గురించి లీక్ చేసేసిండు మొత్తం. అక్కడ సినిమా బాగుందా లేదా చూసినాక చెప్పండి. బాగుంటే బాగుంది చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదు. ముందే గెస్ చేసి పెట్టేసిండు ఆల్రెడీ. ఇప్పుడు దాని గురించి వీళ్ళు మళ్ళీ ఏదో ఉన్నట్టు అవతార్ని మాత్రం చాలా పొగిడిరు. మరి ఇప్పుడు అవతార్ సినిమా డల్ అయింది, దానికి మళ్ళా రెస్పాన్సే లేదు. అవతార్కి అసలు మళ్ళీ అదే అవతార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని పిలిచి ఆయన మూవీని ప్రమోట్ చేయించుకున్నారు. మరి ఇది ఎక్కడ పోయింది? ఎందుకు ఇండియన్ సినిమాని డౌన్ చేస్తున్నారా లేకపోతే తెలుగు సినిమాని డౌన్ చేస్తున్నారా? ఈ రివ్యూయర్స్ ఎందుకు ఈ రివ్యూయర్స్ మాట వినొద్దని అయితే ఇప్పటికి చాలాసార్లు కన్ఫర్మ్ అయిపోయింది. అయినా కూడా మళ్ళీ అదే జరుగుతుంది, రిపీట్ అవుతుంది. ఇప్పుడు F3ని చాలా క్రింజ్ అని డామినేట్ చేసిరు, అయినా కానీ F3 ఎక్కడికో వెళ్ళిపోయింది. సరే ఓకే. ఇప్పుడు అఖండాని చాలా అస్సలు ఎట్లా చేసిరంటే అఖండాలో అసలు రీజనే లేదన్నట్టు చేసేసారు. కానీ మధ్యలో కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది, కానీ మళ్ళీ కూడా కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది అఖండ. ఇప్పుడు శంబాలని అట్లనే చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్లో మీకు చూపించినారు కదా ఏ అంచనా పెట్టుకోవాలి ఏ అంచనా పెట్టుకోవద్దు. సో చూపించినాక కూడా మీరు వెళ్ళకండి మూవీస్కి. వాళ్ళకి ఏం తెలియాలి. సో ఇక్కడ వీళ్ళు నెగిటివ్ చేసేసి వ్యూస్ పెంచుకున్నామని అదిలో ఉన్నట్టు నా మైండ్ కనిపిస్తుంది. అంతే. మంచి సినిమాని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అంతే తప్ప కానీ ఇంకేదో పెట్టుకొని డబ్బుల కోసము రివ్యూ చేసి మంచి సినిమాని మిస్ చేయకండి. లేదా మీకు నచ్చలేదని చెప్పండి, కానీ సినిమా బాగాలేదు సినిమాలానే చూడండి, మీరు పర్సనల్గా ఎక్కడ తీసుకోవద్దు. సో గాయస్, మీకే మూవీస్ నచ్చినాయి చెప్పండి, కామెంట్. మా డిస్కషన్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.